కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులపై తగ్గించిన జీఎస్టీ ధరలను సద్వినియోగం చేసుకోవాలని రాయలసీమ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయం నుండి చంద్రగిరి వరకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తదితరులు విచ్చేసి జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా జీఎస్టీ ధరలను వస్తువులపై తగ్గించడం జరిగిందని, ప్రతి ఒక్క వాహనదారుడు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ రవాణా శాఖ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జీఎస్టీ ధరలను అమాంతం తగ్గించడం జరిగిందని, వస్తువులపై అవగాహన కలిగి ఉండి కొనుగోలు చేయాలని కోరారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా జీఎస్టీపై అవగాహన కల్పించే సామాజిక బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అనేకమైనటువంటి పౌర సేవలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విషయాల్లో ప్రజలకి అందుబాటులోకి ఈ ప్రైస్ ఇండెక్స్ తగ్గించడంలో భాగంగా ఈరోజు జీఎస్టీని తగ్గించడం జరిగింది. కాబట్టి డీలర్లందరూ కూడా వారి వారి షోరూమ్స్ కేంద్రంగా ప్రజల్లోకి ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళటానికి ఈరోజు ర్యాలీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. మరి ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతాయో అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో భాగంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి ఈ జీఎస్టీ తగ్గించడం ద్వారా అనేక మంది వినియోగదారులు ఈ వస్తు సేవలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాల్లో క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా అభివృద్ధి సాధించడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని వ్యక్తిగత అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి, వాళ్ళ వర్క్ చేసే ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క కార్యక్రమం తోడ్పాటు అవుతుందని చెప్పి భావిస్తున్నాను. వాహనదారులతో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు తక్కువ ఖర్చుతో అంటే వాహన ధరలు తగ్గింపుతోటి వాహనదారులకు, కొనుగోలుదారులకు వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ జీఎస్టీ ద్వారా తెలియజేసింది. రవాణా మరియు లాజిస్టిక్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గింపుతో అన్ని పార్సల్ విభాగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మిగతా విభాగాలన్నీ కూడా ఇప్పటికే వ్యవసాయ రంగాలు, అలాగే టూరిజం అండ్ హోటల్ రంగాల్లో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ జరగడం జరిగింది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్తులై తక్కువ ఖర్చులు, వేగవంతమైన వృద్ధి, మెరుగైన ఇన్పుట్, ఎన్నో క్రెడిట్ ప్రయోజనాలు అనేది ఈ జీఎస్టీ యొక్క ప్రయోజనాలు, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ రవాణా శాఖ రంగంలో కాకుండా అందరి పౌరులను కూడా కోరడం.